భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర చేశారు. రేపటి నుంచి అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి విపరీతమైన పన్నుల భారం మన పైన ఆయన మోపబోతున్నారు. భారతదేశం నుంచి అమెరికాకి ఏవమ్మినా ఇకపై కనీసం 25% పన్నులు కట్టాల్సిందే. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ మాకు మీతో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే భారతదేశం అమెరికాకి ఎక్కువ అమ్ముతుంది, అమెరికా నుంచి తక్కువ కొనుక్కుంటుంది. అమెరికా భారతదేశం మధ్య $130 బిలియన్ ట్రేడ్ ఉన్నప్పటికీ అమెరికాకి నష్టమే జరుగుతుంది. దాదాపు $46 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ అమెరికాకు ఉంది. అంటే భారతదేశం అమెరికా నుంచి చాలా తక్కువ కొనుక్కుంటుంది. ఇదంతా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా చెప్పారు. అంతేకాదు, రష్యాతో భారతదేశానికి ఉన్న స్నేహం, ముఖ్యంగా రష్యా నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడం, అదేవిధంగా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం, ఇవన్నీ భారతదేశం చాలా తప్పులు చేస్తుందని, చైనా లాంటి పోకడలే భారతదేశం కూడా పోతుందని, రష్యాతో అంత స్నేహం ఏంటి, బ్రిక్స్లో సభ్యత్వం ఏంటి, అంతెందుకు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటే రష్యాకి బోల్డ్ డబ్బులు వచ్చాయి, రష్యా నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్ కొనుక్కున్నందుకు గాను ఇండియా రష్యాకి బోల్డ్ డబ్బులు పే చేస్తుంది. ఇదంతా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఖర్చు పెట్టడం లేదా, అందుకనే ఇండియాకి ఎడిషనల్ పెనాల్టీ వేస్తాను, 25% టారిఫ్లే కాదు ఎడిషనల్ పెనాల్టీ కూడా వేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారనమాట. మనందరికి తెలుసు, ఇండియా అమెరికా మధ్య అతిపెద్ద వాణిజ్యం ఉంది, అదే $130 బిలియన్. అయితే ఈ వాణిజ్యం అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్, ఇండియాకి ట్రేడ్ సర్ప్లస్, అంటే ఇండియాకి ఫేవర్గా ఉందన్నమాట. డొనాల్డ్ ట్రంప్కి ఈ విషయం నచ్చట్లేదు. ముఖ్యంగా భారతదేశం ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఫాలో అవుతుంది. వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని కానీ, డైరీ సెక్టర్ని కానీ, ఆటోమొబైల్ సెక్టర్స్ని కానీ ఇండియా కాపాడుకుంటుంది. వాటన్నిటిని మేము ఇప్పుడు సహించబోము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారనమాట. ఇండియాలో ఐపీఆర్ రూల్స్ టైటన్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం పైన ఒత్తిడి తీసుకొస్తోంది. మన దేశంలో జనరిక్ మెడిసిన్స్ కోసం, ఇతరత్ర సపోర్ట్ సిస్టమ్ కోసం, పేదలకి అవసరం కోసం మనం ఐపీఆర్ రూల్స్లో కొంత లీనియంట్గా ఉంటాం అనమాట. కానీ అమెరికా మాత్రం, అమెరికా ఫార్మా ఇండస్ట్రీకి బెనిఫిట్ అవ్వాలంటే ఇండియాలో ఐపీఆర్ రూల్స్ లీనియంట్గా ఉండాల్సిందే అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. అంతేకాదు, భారతదేశంలో జిఎం మాడిఫైడ్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో, సోయాబీన్స్ కావచ్చు, కార్న్ కావచ్చు, వాటన్నిటికి కూడా మనం పర్మిషన్స్ ఇవ్వాలంట. అంటే అమెరికా కార్న్ అమ్మాలన్నా, సోయాబీన్స్ అమ్మాలన్నా, ఏదైతే జన్యు మార్పిడి కార్న్ కానీ, సోయాబీన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో వాటికి కూడా ఇండియాలోకి ఈజీ ఎంట్రీ కావాలంట. ఇండియాలో వాటిని పండించాలంటేనే మన దగ్గర పర్మిషన్స్ దొరకవు. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనే కమిటీ ఉంటుంది. భారతదేశంలో పండించాలన్నా సరే బోల్డ్ అంత పర్మిషన్స్ తీసుకోవాల్సిందేనమాట. అటువంటిది అమెరికా నుంచి మనం ఈజీ రూట్లో జెనెటికలీ మాడిఫైడ్ సోయాబీన్, కార్న్ అవన్నీ ఇండియాకి రానివ్వాలంట. అది డొనాల్డ్ ట్రంప్ కోరిక అనమాట. దాంతోపాటు ఇథనాల్ కావచ్చు, పౌల్ట్రీ ఇండస్ట్రీ కావచ్చు, వీట్, రైస్ ఇవన్నీ కూడా అమెరికా వాళ్ళ సప్లైస్కి మనం ఈజీ యాక్సెస్ ఇవ్వాలంట. ముఖ్యంగా డైరీ ప్రోడక్ట్స్, చీజ్ కావచ్చు, స్కిమ్డ్ మిల్క్ కావచ్చు, ప్రోటీన్ పౌడర్స్ కావచ్చు, వాటన్నిటిని మనం అమెరికా నుంచి ఈజీగా అలౌ చేయాలంటే. ఇవన్నీ చేస్తే మన వ్యవసాయం దెబ్బతింటుంది, మన రైతులు దెబ్బతింటారు, మన డైరీ అంటే ఎవరైతే పశు సంవర్ధక శాఖలో డిపెండ్ అయి ఉంటారో, ఎవరైతే ఈ పాలు ప్రొడ్యూస్ చేస్తారో భారతదేశం రైతులు అండ్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా అన్ని దెబ్బతింటాయి అనమాట. సో మన ఫార్మర్స్, ముఖ్యంగా మన డైరీ ఫార్మర్స్ జీవితాలు అడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతాయి. దాంతోపాటు భారతదేశం డిజిటల్ డేటా ఏదైతే ఉందో ఇతర దేశాలకు మేము ఇచ్చి వాళ్ళకి అవుట్సోర్స్ చేయమని చెప్తుంది. ఆ రూల్స్ మార్చాలి. మన డిజిటల్ డేటా కూడా అమెరికాకి యాక్సెస్ ఇవ్వాలి, అమెరికాలో వాటిని ప్రాసెస్ చేసే పర్మిషన్స్ ఇవ్వాలని చెప్తుంది అనమాట. అయితే భారతదేశంలో రైట్ టు ప్రైవసీ అనేది ఇప్పుడు ఫండమెంటల్ రైట్ అనమాట. మన డిజిటల్ డేటా అనేది మనం అవుట్సోర్స్ చేయడానికి మనం ఇష్టపడలేదు. అండ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మెకానిజం ఏంటంటే, ఒక ప్రెజర్ టాక్టిక్స్ వాడి, భయపెట్టి, బెదిరించి మీ పైన ఆంక్షలు వేస్తాం, శాంక్షన్స్ వేస్తాం అని చెప్పి ఇండియాకి అమెరికాకి మధ్య ఉన్న, అంటే అమెరికాకి జరుగుతున్న నష్టం ఏదైతే ట్రేడ్ డెఫిసిట్ ఉందో దాన్ని పూడ్చుకోవాలనుకుంటున్నాడు. అది డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ అనమాట. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా అమెరికాలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి ఒక బిల్ తీసుకొచ్చాడు. అమెరికన్ బిజినెస్ సపోర్ట్ చేస్తూ, అంతేకాదు అమెరికాలో మిలిటరీ ఎక్స్పెండిచర్ పెంచుతూ, ఇలా చాలా ఖర్చు పెంచేశాడనమాట. ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల అమెరికాలో రాబోయే రోజుల్లో $3 ట్రిలియన్ బడ్జెట్ డెఫిసిట్ పెరగనుందంట. అంటే ఆల్రెడీ అమెరికన్ బడ్జెట్ డెఫిసిట్ ఉంది, అది ఇంకా $3 ట్రిలియన్ మేర పెరగనుందంట. సో దాన్ని పూడ్చాలనే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ అనమాట. అన్ని దేశాల మీద టారిఫ్స్ వేసి విపరీతంగా అన్ని దేశాలని భయపెట్టి ఆంక్షలు విధించి ఆ డబ్బులతో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా అయ్యే ఖర్చుని భరించాలని ఫండ్ చేద్దాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారు. అంతేకాదు, ఇండియా రష్యాతో స్నేహం ఏంటి, రష్యా నుంచి మిలిటరీ హార్డ్వేర్ ఎందుకు కొనుక్కుంటుంది, ఎనర్జీ ఎందుకు కొనుక్కుంటుంది, రష్యా నుంచి ఎక్కువగా ఎనర్జీ కొనుక్కునే దేశాల్లో చైనా కొనుక్కుంటుంది, ఇండియా కొనుక్కుంటుంది రష్యా నుంచి విపరీతమైన ఆయిల్. దీన్ని నేను చాలా తప్పుగా భావిస్తున్నాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అని ఇండియాకి దీనివల్ల ఎడిషనల్ పెనాల్టీ వేస్తారని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నారనమాట. దాంతోపాటు ఇండియా ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం చూసి ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించడానికి ఇండియా కూడా చాలా ప్రయత్నాలు మొదలెట్టింది. ముఖ్యంగా అమెరికా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ తెచ్చుకోవడం, హైడ్రోకార్బన్ ఇంపోర్ట్స్ తెచ్చుకోవడం, అదేవిధంగా కొత్తగా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలని కూడా ఇండియా భావిస్తుంది. ఉదాహరణకి జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్,
ఇది కూడా అమెరికా నుంచి కొనుక్కుందాం అని చెప్పి ఇండియా భావిస్తుంది. ఇండియా ట్రేడ్ డెఫిసిట్ని కవరప్ చేయడానికి ట్రై చేస్తున్నా సరే అమెరికా మాత్రం ఇదంతా మాకు చాలదు, మీ పైన ఆంక్షలు వేసేస్తామని చెప్పి చేస్తున్నారనమాట. రీసెంట్గా గోల్డ్‌మ్యాన్ సాచ్ కంపెనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకవేళ కనుక ఈ 25% టారిఫ్స్ ఆగస్టు 1 తారీఖు నుంచి ఇండియా పైన ఇంప్లిమెంట్ అవుతే ఇండియా జీడీపీలో 0.1% నుంచి 0.6% వరకు మనం ఎఫెక్ట్ అవుతాము అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో టెక్స్టైల్ సెక్టర్ కావచ్చు, అపెరల్ సెక్టర్ కావచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీ కావచ్చు, ఆటో కాంపోనెంట్స్ కావచ్చు, కెమికల్స్, సెరామిక్స్, ఎలక్ట్రిక్ గూడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన ట్యాక్స్‌లు విపరీతంగా పడతాయి. మనం ఇవన్నీ అమ్మాలంటే ఇప్పుడు అమెరికాలో అవన్నీ కాస్ట్ అయిపోతాయి అనమాట. అయితే హ్యాపీ మ్యాన్ జాబ్ కోబ్ ఒక మాట అన్నారు. అమెరికా సెల్ఫ్ గోల్ వేసుకుంది అని చెప్పి. అమెరికా తనకే తనే ఒక గొయ్యి తవ్వుకుంది, సెల్ఫ్ గోల్ వేసుకుందని చెప్పి అన్నారండి. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్‌పోర్ట్ టారిఫ్స్ బాగా పెరిగితే అమెరికన్ ప్రజలకు కూడా, అమెరికన్ కస్టమర్స్ కూడా కాస్ట్ అయిపోతాయి ఇవి. అండ్ ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్ ఎక్స్‌పోర్ట్ చేయలేరు. ఎందుకంటే అంత కాస్ట్‌లీ థింగ్స్ ప్రజలు అక్కడ కొనలేరు కాబట్టి. సో ఇది అమెరికా కొంతవరకు ఇండియాకి నష్టం అవుద్ది. అమెరికా కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే అనమాట. మన ఫారెన్ సెక్రటరీ కన్వర్ సిబల్ గారి కథనం ప్రకారం అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇండియా పైన ప్రెషర్ టాక్టిక్స్ చేస్తుంది. వన్ సైడెడ్‌గా ఇప్పుడైనా డీల్స్ కూడా యూరోపియన్ యూనియన్‌తో, జపాన్‌తో అయిన డీల్స్ కూడా ఇవన్నీ అమెరికా తనకే తన వన్ సైడెడ్ డీల్స్ అవన్నీ. వాళ్ళ ఇష్టానుసారం ఆ డీల్స్ ఏమి అవ్వలేదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్‌తో రీసెంట్‌గా అయిన డీల్‌లో 15% టాక్సెస్ ఉంది. ఇండియా పైన 25% టారిఫ్స్ అనమాట. బ్రెజిల్ పైన టారిఫ్‌లు 50% అంట. అదంతా పొలిటికల్ గేమ్ అది. బ్రెజిల్‌లో ప్రస్తుతం ఉన్న లులా డిసిల్వా ప్రభుత్వం ఏదైతే అక్కడున్న రైట్ వింగ్‌కి ఆపోజిట్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అనేవాళ్ళు బోల్సనారోతో చాలా క్లోజ్‌గా ఉంటారు రైట్ వింగ్ పార్టీస్‌తో. అయితే ఇప్పుడు బ్రెజిల్‌లో ఉంది లెఫ్టిస్ట్ ప్రభుత్వం అనమాట. లులా డిసిల్వా ప్రభుత్వం. అండ్ అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్‌గా భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్‌లోని ఆయిల్ రిజర్వ్స్ అమెరికా డెవలప్ చేస్తుంది. అమెరికా పాకిస్తాన్‌లోని చమురు నిల్వలు డెవలప్ చేసి ఇండియాకే చమురు అమ్మేస్తుందని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట. అంటే ఇదంతా భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి డొనాల్డ్ ట్రంప్ చేసిన యత్నాలన్నమాట. మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఆచితూచి రెస్పాండ్ అయ్యారు. దీనివల్ల ప్రభావం ఎంత ఉంటుంది, ఏ విధంగా చర్యలు తీసుకుంటామో మేము త్వరలో చెప్తామని చెప్పి వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి ఆగస్టు 1 తారీఖు నుంచి మాత్రం ఇండియా, అమెరికా ట్రేడ్‌లో పెను మార్పు రానుందని చెప్పొచ్చు.